శాస్త్రీయ ఆవిష్కరణలతో అభివృద్ధి దిశగా కొత్త భవిష్యత్తు వైపు భారత్ పయనిస్తోందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ క్యాంపస్ లో నిర్వహించిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన 2026ను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్, విఐటిఎం డైరెక్టర్ సాధు భాస్కర్, విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ తరహా ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొనడం గర్వకారణమని అన్నారు. శాస్త్రీయ ప్రయోగాలు వారి సృజనాత్మకతకు నిదర్శనమని తెలిపారు. సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ చైతన్య హై స్కూల్, జడ్పీహెచ్ఎస్ తెల్లాపూర్, సత్యసాయి డాన్స్ అకాడమీ, గాడియం స్కూల్, యూపీఎస్ పుట్టుగూడ, మంజీరా హై స్కూల్ ఈ వరుసలో సిద్ధ. కమిషనర్ డిఎస్సి శ్రీ డాక్టర్ ఏ నికోలస్, విఐటిఎం డైరెక్టర్ సిఇఓ రామకృష్ణారెడ్డి గారిని సన్మానించవలసి. మీరందరూ చెప్పబడ్డట్టున్నారు, ఇంకా ప్రారంభం కాలేదు. School for providing us the venue and also the support for taking up the Southern India Science Fair in Telangana. I also thank all the supporting institutes like Narayana College, Resonance, and all the CSR donors like Latson and Aurobindo Pharma and Piyush, all of them for supporting us, along with the School Education Department and SCRT for providing us the sufficient budget and the support required to take up this particular program. I also thank all our district officers, press and media, and all the other officials assisting us in taking forward this program. I wish each and every participant all the very best in taking part in this Southern India Science Fair. I hope you learn, you also grow, and I wish you all a very successful 5 days stay in Telangana. I also know that you all have a plan for local sightseeing which is being arranged by the School Education Department. So we hope that you carry back with you memories of Telangana and Hyderabad which you will cherish for the rest of your future. And మనందరికీ తెలుసు, విద్యతో పాటు వైజ్ఞానికంగా కూడా ముందుకు రావాలని రాష్ట్రంలో మరి మన ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు. దానికి మరి ఆయన సహకారం ఎంతో మన రాష్ట్రంలో ఉందని తెలియజేసుకుంటూ, మరి నేటి బాలలే రేపటి పౌరులు. ఈనాటి ఉన్న విద్యా సౌకర్యాలను చేస్తూ సైన్స్లో ఏ విధంగా ముందుకెట్టుగా మరి విద్యార్థులు ఉన్నారు. ఇక ముందు కూడా వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళి దేశానికి మరి మన ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే మన
సార్ చెప్పినట్టు సైంటిఫిక్ గా మన తెలంగాణలో కూడా నైపుణ్యవంతులు ఉన్నారని చెప్పడం చాలా సంతోషం. అలాంటి నైపుణ్యవంతులు ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మన తెలంగాణ మరి #1 తెలంగాణ విధంగా భారతదేశంలో చూపెట్టే విధంగా ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేస్తూ పిల్లలకి మంచి విద్యను అందిస్తూ వైజ్ఞానికంగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.